హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. పూర్వం సిద్ధ మహర్షి అనే ఒక ఋషి ఉండేవారు. అయితే ఆయన ఆశ్రమంలో నలుగురు శిష్యులు ఉండేవారు. అయితే ఈ నలుగురు శిష్యులలో ముగ్గురు శిష్యులు చందనుడు, శాంతనుడు, విధేయుడు. ఈ ముగ్గురు చాలా తెలివిగలవారు. అయితే ఈ ముగ్గురు చాలా చదువులో రాణించేవారు. అలాగే నాలుగో వాడు లక్ష్మణుడు. వీడు చాలా అల్లరిగా ఆటలాడుతూ చదువులో వెనుకబడి ఉండేవాడు. అలా గురుదేవుడు సిద్ధ మహర్షి మాత్రం వాళ్ళ నలుగురిని ప్రేమగా చూసుకుంటూ వాళ్ళ నలుగురికి విద్యాబుద్ధులు నేర్పించి పెద్దయ్యాక వారికి మీ వృత్తులను ఎంచుకొని మీరు జీవనం సాగించండి అని వాళ్ళ బాధ్యతలను వాళ్ళకు గుర్తు చేసి ఆశ్రమం నుంచి వెళ్ళి మీ కొలువులు చూసుకొని మీరు జీవనాధారంగా బ్రతకండి అని సిద్ధ మహర్షి గురువు చెప్పి వాళ్ళను నలుగురిని దీవిస్తాడు. అయితే అందులో ముగ్గురు విధేయుడు, శాంతనుడు, చందనుడు. ఈ ముగ్గురు మేము మా బుద్ధి బలంతో మీరు నేర్పిన శిక్షణ, మీరు నేర్పిన తపోబలము ఇవన్నీ మేము సద్వినియోగం చేసుకుంటాం గురుదేవ, మంచి ఉద్యోగాలను చూసుకుంటామని బయలుదేరుతారు. అప్పుడు లక్ష్మణుడిని కూడా తమ వెంట తీసుకువెళ్ళండి అని సిద్ధ మహర్షి అంటాడు. అప్పుడు సిద్ధ మహర్షి అనడంతో అతన్ని అన్ని పనులకు వాడుకోవచ్చని ముగ్గురు ఆలోచించి లక్ష్మణుడిని తీసుకొని వెళ్తారు. అడవి గుండా వెళ్తుండగా అక్కడ చనిపోయి అస్థిపంజరంలో ఏర్పడ్డ ఒక సింహం కళేబరం కనిపిస్తుంది. దానితో శాంతనుడు, విధేయుడు, చందనుడు ఈ ముగ్గురు ఏం చేస్తారంటే దానిని మన తపోబలంతో మనం బ్రతికిద్దామని అంటాడు. అప్పుడు లక్ష్మణుడు, అది ఒక సింహం కావచ్చు, ఒకవేళ దాన్ని మీరు బ్రతికిస్తే అది మననే ప్రాణహాని కలుగుతుంది, మనల్ని చంపి తినేస్తుంది అని అన్నా కానీ పట్టించుకోరు. వాళ్ళ మంత్రబలం అనేది ప్రయోగించడం మొదలు పెడతారు. అప్పుడు లక్ష్మణుడు ఒక పెద్ద చెట్టు కొమ్మ ఎక్కి అక్కడ ఉంటాడు. అయితే శాంతనుడు, విధేయుడు, చందనుడు వారి తపోబలంతో చర్మాన్ని, బలాన్ని వాటికి సింహానికి అయితే బతికిస్తారు. వారి ముగ్గురి తపోబలంతో ఒక్కొక్కరు ఒక్కొక్క తపోబలం ఉపయోగించి ఆ సింహాన్ని బ్రతికిస్తారు. అప్పుడు ఆ సింహం లేచి వారిపై తిరగబడి చంపేద్దామనేసి చూసి తినేద్దామని వస్తుంది. అప్పుడు వారికి చెట్లు ఎక్కడానికి రావు, ఎందుకంటే వాళ్ళు ఆటలో వెనుకబడి ఉన్నారు. ఎంతసేపు తమ జ్ఞానాన్ని చదువుపైనే దృష్టి పెట్టారు, వేరే వాటి మీద పట్టించుకోలేరు. ఆ విధంగా సింహం ఆ ముగ్గురిని చంపి తినేస్తుంది. ఇదంతా చూసిన లక్ష్మణుడు తర్వాత సింహం వెళ్ళిపోయాక చెట్టు దిగి ఆశ్రమానికి వెళ్ళి సిద్ధ మహర్షికి జరిగిన విషయాన్ని అంతా చెప్తాడు. ఎలాంటి వాటిపైన ఉపయోగించాలో వాటిపైనే ఉపయోగించాలి, అనవసరమైన వాటి మీద ఉపయోగిస్తే అవి మనకే అనర్థాలకు దారితీస్తుంది. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.